గురుజీ గారు, ఇప్పుడు వాతం అనేది బాగా ఎక్కువైపోయింది. చాలా మందికి చూస్తున్నాం. పెద్దవాళ్ళని గాదు, చిన్నవాళ్ళని గాదు అందరికీ వస్తుంది. దానివల్ల పార్కిన్సన్ అని జెప్పేసి, అలాగే బాగా బాడీ వణకడం గానీ, ఇలా కాళ్ళ వాపులు రావడం గానీ, ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. సో, అసలు ఎన్ని రకాలు అది? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా వస్తుంది ఆ వాతం అనేది. మొత్తంగా ఎన్ని రకాలుంటాయి? దానికి పరిష్కారం ఏంటి అండి? ఇప్పుడు జనరల్గా ఆయుర్వేద శాస్త్రం చెప్పే విధంగా అయితే 80 రకాల వాతాలు శరీరంలో ఉన్నాయని, కొంతమంది 83 అంటారు. మా గురువులు మాకు చెప్పింది అయితే 80 రకాల వాతాలు. ఆ వాతం ప్రకోపిస్తే అంటే పెరిగిపోయి ఏంటంటే అది ఫస్ట్ అల్సర్ కానీ స్టార్ట్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ అల్సర్ కానీ స్టార్ట్ అయ్యి ఆ రకరకాలుగా జీర్ణశక్తి తగ్గిపోయి రకరకాలుగా దానివల్ల చాలామంది పక్షవాతం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మా దగ్గరికి ఇంతకుముందు 50-60 సంవత్సరాల వాళ్ళు మోకాల నొప్పుల కోసం వచ్చేది. ఇప్పుడు ఏముందంటే 20 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళ అమ్మాయి వచ్చింది మన ఒక అమ్మాయి, గురుగారు నాకు మోకాలు నొప్పులండి అని. అంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే మనం తీసుకునే ఆహారం కరెక్ట్ లేక. జనరల్గా ఏంటంటే పిజ్జా బర్గర్లు రకరకాలుగా ఈ గప్చుట్లలో రకరకాలుగా అంటే బయట దొరికే మార్కెట్లో దొరికే అసలు ఎవరు తీసుకోవద్దు. జనరల్గా ఏంటంటే మనం హోమ్లీ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకోవడం శ్రేష్టకరం. సరే ఆ వాతం వచ్చింది, ఏదైనా మోకాల నొప్పులో లేకపోతే పక్షవాతమో ఏదైనా వచ్చింది, కానీ తక్కువ పీరియడ్లో వస్తే ఇమీడియట్గా చాలా బాగుంటుంది. అయితే దీనికి ఒక ఆయుర్వేద పరిష్కారం ఏంటంటే మేమిచ్చేది ఏంటంటే జనరల్గా ఇది ఆమవాత లేహ్యం అంటాం. దీన్ని మేము పెట్టుకున్న పేరు. ఇది ఏంటంటే జనరల్గా మాకు జీడి గింజలు అని ఉంటాయి. జీడి గింజలు ఒక విషపూరితమైన, అది గినక ఏమైనా చేతికి తాకినా కూడా మొత్తం పుండ్లు అవుతాయి. దాన్ని ఏం చేస్తామంటే కొన్ని రకాలుగా శుద్ధులు 11 సార్లు శుద్ధి చేసి దాన్ని ఏం చేస్తామంటే నల్లవావిలి ఆకని ఉంటుంది. ఇప్పుడు కృష్ణవావిలి అంటారు. కృష్ణవావిలి అంటే రసంలో దంచి, అంటే రసం తీసి ఒక కుండలో వేసి ఈ జీడి గింజలు పోసి 1 కేజీ జీడి గింజలు పోసాం అనుకోండి, 4 లీటర్ల వావిలి రసం పోస్తాం. అది కృష్ణవావిలి కానీ నల్లవావిలి కానీ, మామూలు వావిలి వాడద్దు. దాంట్లో వేసి మొత్తము అంటే ప్యాక్ చేసి దాన్ని ఏం చేస్తామంటే భూపుటం అని పెడతాం. భూమిలో పెట్టి 30 రోజులు. భూపుటం కూడా ఏ విధంగా పెడతామంటే మేకలు గొర్రెలు ఉంటాయి కదా, వాటికి వచ్చే అంటే వేస్టేజీ అంటే మేక పెంట అంటారు, దాన్ని తీసుకొచ్చి భూమిలో వేసి దాని మీద కుండ పెట్టి నిండా నింపుతాం. అది 30 రోజులలో ఏంటంటే మొత్తం అసలు వేడి మట్టి కప్పేస్తాం. మొత్తం ఆ డేట్ రాసుకుంటాం. ఒక బోర్డు ఉంటుంది మాకు మన మిర్యాలగూడ ఆశ్రమం చుట్టూ అట్లా ఆ విధంగా పెడుతుంటాం. ఆ విధంగా పెట్టిన తర్వాత ఏంటంటే 30 డేస్ తర్వాత మొత్తం ఒక లేహ్యంలాగా అవుతుంది. మొత్తం అది శుద్ధి అయ్యి ఈ కృష్ణవావిలి కానీ నల్లవావిలి కానీ అనేక లోహాలు కూడా శుద్ధి చేస్తారు. పాదరసం కూడా శుద్ధి చేసే అంత దివ్య ఔషధం అది. అయితే అది దానివల్ల ఏంటంటే ఒక లేహ్యంలాగా అవుతుంది. దాన్ని సమభాగంలో బెల్లం చేసి దాంట్లో ఏంటంటే మొత్తం ప్యాక్ చేసి ఇగో ఈ విధంగా ఇస్తాం. అంటే జనరల్గా కళాయిలో వేసి రకరకాలుగా దాన్ని కలిపి ఈ విధంగా ఇస్తాం. ఇది కనుక 1 చెంచా ఉదయము, 1 చెంచా సాయంత్రం భోజనం చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ఆవు నెయ్యి, మా దగ్గర 100 ఆవులు ఉన్నాయి కాబట్టి గోశాలలో వచ్చే నెయ్యి ఇది 1 చెంచా, 1.5 స్పూను నెయ్యి ఒక గిన్నెలో వేసుకొని బాగా కలిపి గినక మనము ఎవరికైనా ఇచ్చినా కూడా 80 రకాల వాతాలు పోతాయని మా గురువు చెప్పేది. 80 రకాల వాతాలు శరీరంలో ఉన్న ఏ వాతమైనా మా దగ్గరికి ఒక కిడ్నీ పేషెంట్ తప్ప ఎవరు వచ్చినా కూడా ఈ లేహ్యం ఇస్తాం. తప్పకుండా ఒక నెయ్యి డబ్బా ఇస్తాం. ఎందుకంటే శరీరము ఆ నొప్పులు అంటే నడుము నొప్పులు అంటారు, కండరాల నొప్పులు అంటారు, మెడ నొప్పులు అంటారు, మోకాల నొప్పులు అంటారు, ఆ పక్షవాతానికి ఎక్సలెంట్గా ఇది జనరల్గా ఏంటంటే మంచి గుణం కనబడుతుంది. ఇప్పుడు టైం బీయింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. అసలు వాస్తవంగా ఏంటంటే వైద్యుడు అనేవాడు పేషెంట్ వస్తే అసలు పేషెంట్ డాటా తీసుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది, దీనివల్ల బీపీ వల్ల వచ్చిందా, షుగర్ వల్ల వచ్చిందా, లేకపోతే ఎట్లా ఏ విధంగా వచ్చిందని దానికి అనుపానంగా అంటే వేరే ఇచ్చుకుంటూ, అంటే జనరల్గా ఏంటంటే మేము కొన్ని రకాల అతిబల చెట్లు అని ఉంటాయి. అతిబల చెట్లని మొత్తం సమూలం అంటే వేర్లు, కాండము, ఆకులు అన్నీ కలిపి తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా పౌడర్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి ఈ విధంగా ఇస్తాం. ఇది కూడా కషాయం రూపంలో తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఏంటంటే శరీరాన్ని ఉత్తేజపరిచి చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి ఒక్క దానికి మోకాల నొప్పులకైనా, పక్షవాతం అయినా, పార్కిన్సన్ అయినా ఒక టైప్ ఆఫ్ శిలాజిత్ ఇస్తాం. 30 గ్రామ్స్ కానీ 60 గ్రామ్స్ కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. ఏంటంటే చాలా మంది ఇట్లా కాళ్ళు చేతులు వంకర్లు పోయి వస్తారు. ఇప్పుడు అలాగే గురుజీ గారు, చలికాలంలో కానీ మనకి వర్షాకాలంలో కానీ ఎక్కువగా కాళ్ళు చేతులు అనేది ఉంటుంటేనే ఇట్లా వంకర పోవడం, అక్కడ పట్టేసినట్టు అవ్వడం, ఇలా పలు రకాల అది జనరల్గా ఏంటంటే వాతం వల్ల వస్తుంది, నరాల బలహీనత వల్ల వస్తుంది. నరాలకు కూడా ఒక టైప్ ఆఫ్ శిలాజిత్
జనరల్గా ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఈరోజు భారతదేశాన్ని అంటే తెలుగు రాష్ట్రాలను వేధించే సమస్య మోకాలు నొప్పులు, పక్షవాతము, పార్కిన్సన్ వస్తే అది మంచంలోనే పడిపోతారు. సిండ్రోప్ అని ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అది వేసుకున్న సేపే 1 గంట సేపు రికవర్ అవుతారు తప్ప తర్వాత అయ్యే అవకాశాలు లేవు. ఇది ఏంటంటే ఆమవాత ఈ లేహ్యం వల్ల ఏంటంటే ఈ లేహ్యము మీకు బల్లాది లేహ్యం అని మార్కెట్లో దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఈ కృష్ణవావిలు కానీ నల్లవావిలతో శుద్ధి ఉండదు. మేమేంటంటే చాలామంది నేను సిద్దిపేట కానీ లేకపోతే చాలా ఏరియాల నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి, సార్ ఇక్కడ నల్లవావిల ఆకులు ఆ ఏరియాలో పెరుగుతుందని. వాళ్ళు ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వస్తారు, 30 years కింద చెప్తారు. మేము మొత్తం అడవుల మొత్తం వెతికినా కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఒక 4 చెట్లు చూసిన నేను. అదే నా దగ్గర లాస్ట్ టైం 500 చెట్లు పెంచిన. ఈరోజు ఒక 15 ఎకరాల్లో, ఎందుకంటే ఎవరు ఫోన్ చేసి కూడా మాకు వచ్చే 100 ఫోన్లు వస్తాయి అనుకోండి, 80 మంది గురుగారు నాకు మోకాళ్ళ నొప్పులు, గురుగారు నాకు పక్షవాతం. కాబట్టి ఏంటంటే ఒక కిడ్నీ సమస్యలతో ఉన్నోళ్ళు ఇది వాడొద్దు తప్ప మిగతా అన్ని రకాలుగా ఇప్పుడు ఈ పుట్ట రోగాల పుట్ట, ఈ పుట్టని శుద్ధి చేసే ప్రక్రియ, ఆ వాతాన్ని పారదోలే ప్రక్రియ ఇది. కాబట్టి ఈ లేహ్యం ఏంటంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను అస్సాంలో కొంతమంది మా గురువు బంధువుల దగ్గర ఆ మొక్కలు సేకరించి అనేక రాష్ట్రాల నుంచి తెప్పించి దాన్ని ప్రాసెసింగ్ చేయించుకొని చిన్న చిన్న మొక్కలు మేము పెట్టుకొని ఈరోజు దరిదాపు ఒక 10 నుంచి 15 ఎకరాల్లో కల్టివేషన్ చేసే స్థాయికి ఎదిగినాం. కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటమ్మా, ఒక పర్సన్ వస్తాడు నాకు మోకాళ్ళ నొప్పులని, ఒక పర్సన్ వస్తాడు, లేదా పక్షవాతం అని ఒక అతను వస్తాడు. ఆయన కనుక ఒక 90 days కనుక ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన మార్కెట్లో పోతే ఆయన ఎమ్మటి 100 మంది వస్తారు. కాబట్టి దాన్ని చేయాలంటే ప్రతిసారి నాకు ఒక అవకాశం ఏంటంటే నా బంధువులు నా స్నేహితుల పిల్లలు NRIs అయితే చాలా మంది అక్కడ 10 ఎకరాలు కొన్న బాబాయ్, ఇక్కడ 20 ఎకరాలు కొన్న అంకుల్, అది ఏదో డెవలప్మెంట్ కోసం కొన్న, మీ ఇష్టం చేసుకోండి అని చాలా మంది నాకు సైట్లు ఇచ్చారు. మాకేంటంటే ఒక 20 ఫ్యామిలీస్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ చేసేది ఏంటంటే కల్టివేషన్. ఇప్పుడు ఈరోజు కల్టివేషన్ చేయాలని కూడా చాలా కష్టతరం అయిపోయింది, వర్కర్ దొరకక. దానికి సంబంధించిన వెహికల్స్ అవన్నీ అరేంజ్ చేసుకొని ఏంటంటే చాలా రిస్క్ అయినా కూడా, ఈ ఏజ్లో కూడా ఇంత రిస్క్ అయినా కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే లోక కళ్యాణార్థం మనం అన్ని పనులు చేయాలి బిడ్డ అనేది మా గురుగారు. 100 ఆవులని నైట్ 3 గంటలకు ఫోన్ చేస్తారు, గురుగారు అది ఆవు ఈనింది, అంటే ఒక రకమైనది పదార్థం బయటకు వెళ్ళిపోవాలి ఈనిన తర్వాత. అయితే అది లేకపోతే తింటవి. అంటే దాన్ని ఇన్ని రకాల సమస్యలతో కూడా ఇన్ని ఫోన్లు వచ్చినా కూడా 24 hours ఫోన్లు ఆన్లో ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ రకరకాలుగా ఫోన్లు చేస్తుంటారు. ఇది ఏంటంటే భారతదేశంలో లేని ప్రక్రియ. చాలా మంది ఛానళ్ళలో చెప్తారు. ఇప్పుడు వాగ్భట మహర్షి గంధం ఉంది, చరక మహర్షి చరక సంహిత ఉంది. దాంట్లో ఏంటంటే చూసి చెప్పడం వరకే, కానీ ఆచరించేది ఒక పండిట్ శ్రీనివాస్ గురూజీ. నేను చాలా ఛానల్ సగర్వంగా చెప్తా. నేను ఏంటంటే ఎంతోమంది గురువుల దగ్గరికి పోతా, నాకు చాలామంది ఫార్ములాలు చెప్తారు. ఒక గురువుగారు ఏం చెప్పిందంటే కిడ్నీ ప్రాబ్లం కోసం గంధకం శుద్ధి చేయాలి, గంధకాన్ని రోజు ఉదయం 1 kg సాయంత్రం 1 kg నెయ్యితో శుద్ధి చేయండి, చాలా మంచి గుణం ఉంటుందని చెప్పిండు. మేము ఒక 40 మందికి చెప్పిండు ఆ మాట. చాలా మహానుభావుడు ఆయన కుటుంబం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలలకు ఒక మీటింగ్ అయితే అక్కడికి పోతే ఉన్న 40 మెంబర్స్లో నేను ఒక్కనే చేసిన దాన్ని. కొన్ని వందలు, ఎందుకంటే నాకు ప్రతిరోజు 100 లీటర్ల ఆవు పాలు వస్తాయి. నాకు ఏదైనా ఫార్ములా ఏదైనా గురువు చెప్పిడు అనుకోండి, మా గురువు గారు కొన్ని ఫార్ములాలు చెప్పిండు, ఇంకో గురువు 10 చెప్పిండు, ఇంకో గురువు 10 చెప్పిండు. నేను చేసేది ఏంటంటే ఏదైనా తయారు చేసి మార్కెట్లో ఎంతోమంది వస్తుంటారు, వాళ్ళకి ఇచ్చేసి ఏ ఫార్ములా మార్కెట్లో నిలబడుతుంది, ఈ ఫార్ములా మీరు ఎక్కడైనా కూడా వావిలి లేహ్యం అంటే బల్లాది లేహ్యం అని మార్కెట్ దొరుకుతుంది. ఆ బల్లాది లేహ్యాన్ని ఎట్లా తయారు చేస్తారు, వాళ్ళు ఏదో శుద్ధులు చేసుకొని చేస్తారు. జీడి గింజలు శుద్ధి చేయడం అనేక రకాలు, ప్రతి ఒక్క ఆయుర్వేద వైద్యం తెలుసు. కానీ ఈ వావిలితో శుద్ధి చేసే బల్లాది లేహ్యం అనేది మార్కెట్ ఎక్కడలేదు. ఒక అనువంశిక వైద్యులు చాలా మంది తెలుసు, కానీ ఇది చేయాలంటే ఎంత కష్టతరం అంటే చేతులకు మా వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గ్లౌజ్ పెట్టుకుంటారు. ఇప్పుడు కరోనా డ్రెస్ వేసేది కదా, ఆ విధంగా మొత్తం ఫేస్ మాస్కులు పెట్టుకొని ఎంత కష్టమైనా చేస్తారు నా దగ్గర. కాబట్టి ఏంటంటే ఎక్కడ బిడ్డ, నా గురువు చెప్పిన మాట ఏంటంటే ఎవ్వరు తగ్గదంటే మనం ప్రయత్నం చేసి తగ్గేయాలి బిడ్డ. ఇది బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం. ఇది నేను పెట్టుకున్న పేరు కాదురా, నా గురువు, ఆయన గురువు. ఎన్నో 300 సంవత్సరాల చరిత్ర, 400 సంవత్సరాల చరిత్ర మనకుంది బిడ్డ. అంటే నా గురువులు, నా గురువు పేరు వీరరాఘవన్ మహర్షి, ఆయన గురువు పేరు రాజాన్. ఇట్లా ఒక 8 మంది పేర్లు చెప్పేది మా గురువు గారు. వాళ్ళు ఎవరో నేను చూడలేదు. నేను కిడ్నీ డయాలసిస్ పేషెంట్గా ఆయన దగ్గరికి పోయి చివరకు రికవర్ అయిన తర్వాత, బిడ్డ నీ మాట బాగుందిరా, భారతదేశానికి ఒక మిసైల్ వదులుతున్నాను, మిసైల్ కూడా అనడం రాకపోయేది, చాలామంది అంటారు అనమాట. అయితే ఆయన ఏంటంటే బిడ్డ ఈ వేదం తప్ప నువ్వు ఇంకోటి చూడొద్దురా అని.
ఇప్పుడు కాయకల్ప చికిత్స అని అందరు చెప్తారు. కాయకల్ప చికిత్స అంటే ప్రతిరోజు పాలతోనే తినాలి, ఆవు పాలతో. ఎంతమంది వైద్యులు చేశారు అది? ఇప్పుడు నేను చేస్తున్నా. అంటే ఏదైనా ఒకటి మనం చెప్పే ముందర మనం చేసి ఆచరించి మనం ఇతరులకు చెప్తే అది వేదం బిడ్డ అనేది. కాబట్టి ఇక్కడ ఏంటంటమ్మా, ఈ 80 రకాల వాతాలు తీసేసేది ఏకైక మార్గము. ప్లస్ ఏంటంటే ఇది ఒక పార్ట్. దాని ఏంటంటే రకరకాలుగా ఇది క్యాప్సూల్ రూపంలో ఇది ఆమవాత క్యాప్సూల్స్ అని ఇస్తాం నొప్పులకు. జనరల్గా ఏంటంటే న్యాచురల్ రెమెడీ ద్వారా తయారయ్యే కొన్ని రకాలది ఇది. కాబట్టి ఏంటంటే మా దగ్గర బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠంలో ఎంతోమంది గురువులు నాకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు సాధువులు, ఇప్పుడు సన్యాసులు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి డబ్బు మీద అపేక్ష ఉండదు. ఇప్పుడు మాకు శిలాజిత్ కూడా వారణాసిలో ఒక గురువు ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు మీరు మంచి ఏంటంటే నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మ పండితులు, మీరు ఒక 100 ఆవులు సాధడం అంటే నాటే జోక్. ఆయన ఇంగ్లీష్ కూడా వస్తారు, అంత పర్ఫెక్ట్ మాట్లాడతారు. నా దగ్గరికి మీరు వస్తారంటే ఇమ్మీడియట్గా 2వ రోజు పోయి ఆయన దగ్గర 4 రోజులు ఉండి ఆయన భోజనం పెడితే తిని ఈ విధంగా శిలాజిత్ చేయి బిడ్డ, నువ్వు ఎన్ని రకాలు చేస్తావో తెలియదు కానీ నేను ఒక 120 రకాలు రాసిచ్చింది, ఇంకా 120 రకాల శిలాజితులు నేను చేయాల్సిన బాకీ ఉంది నాకు. అయితే డైలీ అంటే ప్రతిరోజు ఒక కొత్త మార్గం కోసం వెతుకుతుంటాం. ఎంతమంది వర్కర్లు అయినా కూడా వాళ్ళకి ఏదైనా కూడా మనకు అన్ని రకాలుగా చూసుకుంటూ, నా జీవిత ఆశయం ఏంటంటే నా దగ్గర పనిచేసే వాళ్ళకి తలా ఇల్లు కట్టియాలండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరు ఆ పని చేయలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కిరాణా షాప్ ఉంది అనుకున్న, దాంట్లో పని చేస్తే కేవలం వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఆర్థికంగా డెవలప్ అవుతారు. మీరు కార్పొరేట్ హాస్పిటల్ ఎన్నో చూడండి, వాళ్ళు ఏమవుతారు, ఎవరన్నా వర్కర్ని చేయించుకొని అంతే. నా దగ్గర ఏంటంటే డెడికేటెడ్ వర్కర్స్ ఎంత బాగా పనిచేస్తారంటే అంత బాగా వాళ్ళ జీవితంలో ఏదో సాయం చేయాలని. ఎందుకంటే నేను చేసే ఈ ప్రక్రియలో ఆ సూర్యభగవాన్ అంటే ప్రతిరోజు ఓం సూర్యదేవాయ నమః అని 18 సార్లు అనకుండా నువ్వు నోట్లో మంచులు పోయొద్దని మా గురువు గారు చెప్పేది. సో ఓకే సార్, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు క్యాప్సిల్స్ చూపించారు అండ్ డిఫరెంట్గా ఒక 3 చూపించారు కదా మీరు. ఆ 3 ఒకటే దానికా లేదంటే 3 కలిపి వాడాలా? ఇప్పుడు కాలవాపులు కానీ ఆ వాతం మోకాళ్ళ నొప్పులకు కొన్ని 4 రకాల మందులు ఇస్తాము. ఒకటి ఏంటంటే శిలాజిత్ ఒకటి ఇస్తాము, అంటే మొరింగో అంటే మునగాకు ఉంటుంది కదా, మునగాకు సంబంధించింది ఏంటంటే ఆకులు దాన్ని వేయించి అంటే బొగ్గులాగా చేసి దాన్ని క్షారం తీస్తాం, తీసి బాయిల్ చేసి ఒక పౌడర్ లాగా అవుతుంది, దాన్ని క్యాప్సూల్లో నింపుతాం అంటారు. మునగాకు క్షారము దాన్ని ఏంటంటే క్యాప్సూల్ రూపంలో నింపిస్తాం. అట్లా రకరకాలుగా ఇప్పుడు ఒక జబ్బుకు ఒక విధంగా కాకుండా శిలాజిత్ రూపంలో, లేహ్యాల రూపంలో, క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, చిన్న జబ్బుకు వచ్చినా పెద్ద జబ్బుకు వచ్చినా కూడా ఒక 4-5 రకాలుగా. ఇది పిల్లర్స్ అంటారు ఆయుర్వేద శాస్త్రంలో, దశ దిశ అంటారు. చాలామంది గురువులకు తెలిసి ఇది ఒక 4-5 రకాలుగా ఇస్తే శరీరం ఉత్తేజపరచాలి, డైజెషన్ మెటబాలిజం జీవక్రియ పెరగాలి, వాళ్ళకి అన్ని రకాలుగా ఆ బాడీని సపోర్ట్ చేసే విధంగా చేస్తే 100% వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. జనరల్గా ఏంటంటే 100 సంవత్సరాల జీవితాన్ని మనం ఈరోజు 30-40 సంవత్సరాలకే ఆ పక్షవాతం అని, గుండె జబ్బులని రకరకాలుగా. కాబట్టి ఏంటంటే వీటన్నిటికీ ఒక ప్రచారకర్తగా నేను వదిలిపెడుతున్న బిడ్డ నన్ను మరొకను అని మా గురువుగారు చెప్పేది. మా గురువుగారు గెటప్ ఇది, ఆయన ఇదే విధంగా వేసేది, ఇట్లా ఈ విధంగా. చివరికి నాకు మా గురువుగారు అంటే ఆయన కోరింది ఏంటంటే, బిడ్డ నిన్ను నేను బతికించిన రా నన్ను ఏ విధంగా అంటే, గురుగారు నేను బతికినంత కాలం నీ రూపంలో బతుకుతాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది ఫ్యాషన్ గడ్డం చేసుకుంటారు, మంచి మీసాలు, నిజ రూపంలో బతకాలి, నిజాయితీగా బతకాలి అన్నది నా గురుగారి మాట. నేను అందుకనే ఎన్నో రకాల మూలికలను భారతదేశం లేదు అంటే జబ్బు లేదు, దీనికి వైద్యం లేదు అంటే దానికోసం పాకులాడుతుంటాను అనమాట. బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం అది ఉన్నంత కాలం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం మా యొక్క లక్ష్యం. ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలండి.